తిరువనంతపురం వేదికగా ఇంగ్లాండ్ లయన్స్తో జరుగుతున్న వన్డే సిరీస్లో అజింక్య రహానే నేతృత్వంలోని భారత ఏ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇటీవలే జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత ఏ జట్టు ఈ రోజు రెండో వన్డేలోనూ హనుమ విహారీ 23 బంతుల్లో 92, అజింక్య రహానే 117 బంతుల్లో 91 చెలరేగడంతో 138 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ రోజు మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ లయన్స్ కెప్టెన్ శామ్ బిల్లింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. భారత్ ఏ జట్టు ఓపెనర్ అజింక్య రహానే నిలకడగా ఆడినా మరో ఓపెనర్ అనుమోల్ ప్రీత్ 14 బంతుల్లో 7 నిరాశపరిచాడు. అయితే జట్టు స్కోర్ 14/1తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ హనుమ విహారీతో కలిసి అజింక్య రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో కుదురుకునే వరకు సహనంతో ఆడిన ఈ జోడీ ఆ తర్వాత పోటీపడి బౌండరీలు బాదింది. ఈ క్రమంలో రెండో వికెట్కి అభేద్యంగా 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే ఇద్దరు శతకాలు చేజార్చుకోగా ఆఖర్లో శ్రేయాస్ అయ్యార్ 47 బంతుల్లో 65 కాసేపు బ్యాట్ జులిపించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారత్ ఏ జట్టు 303 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకి చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ బెన్ 12ని చాహర్ బోల్తా కొట్టించగా ఆ తర్వాత వచ్చిన శామ్ 0, శార్దుల్ ఠాకూర్, కెప్టెన్ శామ్లీ బిల్లింగ్స్ 12ని మార్కాండే పెవిలియన్ చేర్చారు. దీంతో 60/3తో నిలిచిన ఆ జట్టుని ఓపెనర్ అలెక్స్ డేవిస్ 63 బంతుల్లో 48 ఆదుకునే ప్రయత్నం చేసినా అతనికి ఎవరూ సహకారం అందించలేకపోయారు. ఆఖరికి ఇంగ్లాండ్ లయన్స్ జట్టు 37.4 ఓవర్లలోనే 165 పరుగులకి కుప్పకూలిపోయింది. మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.